TV11 न्यूज़ में आप तमाम का इस्तकबाल है। सीनियर डर्मेटोलॉजिस्ट पुट्टर श्रीनिवास ने कहा कि लोगों को तिब्बी निज़ाम में रोज़ बरोज़ आने वाली तब्दीलियों के बारे में बेदारी पैदा करनी चाहिए और असली और जाली डॉक्टरों में फ़र्क करना चाहिए। इन्होंने सोमाजिगुड़ा प्रेस क्लब में APSI और IADVL की तरफ से मुश्तरका तौर पर मुनक़दा एक प्रेस कॉन्फ्रेंस में माहिर अमराज जिल्द के साथ बात की। इन्होंने कहा कि इन्हें जिल्द की बीमारियों, सर और गर्दन की बीमारियों और ऑपरेशन के गैर कानूनी इलाज की वजह से कुछ BDS डॉक्टरों की हालिया अमवात पर तशवीश है। इसीलिए इन्होंने बताया कि इन्होंने पहले ही इंडियन मेडिकल काउंसिल को शिकायत दर्ज कराई है कि वो कुछ गैर अखलाक़ी डॉक्टरों के ख़िलाफ़ सख्त कार्रवाई करें जो माहिर डॉक्टर नहीं हैं लेकिन गैर कानूनी इलाज करते हैं। इन्होंने लोगों से बेदारी पैदा करने की अपील की और डॉक्टर से मशवरा करने से पहले इसकी महारत से मुतालिक तमाम चीज़ें जान लें। आइए नाज़रीन देखें इसी की तफसीली रिपोर्ट। हमारे TV11 न्यूज़ चैनल को यूट्यूब पर सब्सक्राइब करिए, फेसबुक इंस्टाग्राम पेज को फॉलो करिए। చెందిన కాలంలో ఇలాంటి పరిణామాలు జరగడం మంచిది కాదు। ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ప్రజల్లో అవగాహన కల్పించడం, ప్రాపర్ ట్రైనింగ్ అయిన మెడికల్ డాక్టర్ల దగ్గర మాత్రమే ఈ ప్రొసీజర్స్ చేయించుకోవాలి। మనం ఉదాహరణకు చెప్పుకుంటే ఏదైనా సర్జికల్ ప్రొసీజర్కి పోవాలి అంటే స్టెంట్ వేయించుకోవడం, CABGs, యాంజియోగ్రాఫీ, అపెండిసెక్టమీ, ఏ చిన్న ఆపరేషన్ అయినా మనం 1-10 మందిని కనుక్కొని ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగుంటుంది అని తెలుసుకొని వెళ్తుంది। అంటే చాలా చిన్నవి అనుకుంటున్నాం కానీ ఇవి కూడా అంతే ముఖ్యమైనవి। చాలా లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్, 3 కేసెస్ డెత్ కూడా। సో NMC కరిక్యులర్ ప్రకారం క్వాలిఫైడ్ పర్సన్ ఈ ప్రొసీజర్స్ చేయడానికి క్వాలిఫికేషన్ అనేది MD డెర్మటాలజీ, PhD డెర్మటాలజీ। వాళ్ళు డాక్టర్ని చూస్ చేసుకునే ముందు కరెక్ట్గా డెసిషన్ తీసుకుంది। మేము చాలా మంది పేషెంట్స్ చూసుకుంటాము, వాళ్ళని తప్పుడు వైద్యం చేసుకుని అంతా స్పాయిల్ చేసుకుని డెర్మటాలజీ దగ్గర వస్తున్నారు। దెన్ అప్పుడు మాకు ఇంకా ఛాలెంజ్ అయిపోతుంది ఆ కేసు। ఫస్ట్ మాకు బాధేస్తుంది, వై ఈస్ పీపుల్ ఆర్ డూయింగ్, ఎడ్యుకేటెడ్ పీపుల్। సో మేము రిక్వెస్ట్ చేసేది మీడియా తరఫున ఏంటంటే మీరు డిసైడ్ చేసినప్పుడు స్కిన్ గురించి డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి, హార్ట్ గురించి కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి। ఏ డాక్టర్కి ఆ డాక్టర్ ఉంటారు అది ప్రజలకు తెలియాలి, అది కొంచెం క్లియర్గా చెప్పండి। ఎందుకంటే వేరే స్పెషాలిటీస్ కూడా మేము స్కిన్ ప్రాక్టీస్ చేస్తున్నాము, వేరే ప్రజలను కొంచెం మిస్లీడ్ చేస్తున్నారు, దాంతో వాళ్ళకి నష్టం జరుగుతుంది। అండ్ అందుబట్టి మాకు ఆ కేసెస్ బ్యాడ్ అయిపోయి మాకు చాలా దిగులుగా ఉంది। దిస్ ఇస్ ఆ ఛాలెంజ్గా ట్రీట్మెంట్ లైక్ మేడం చెప్పినట్టు టీనియా ట్రీట్మెంట్ ఈజ్ బికమింగ్ అందరూ స్టెరాయిడ్స్ పెట్టుకుని దాన్ని మొత్తం పాడేస్తున్నారు। సో మై రిక్వెస్ట్, మా అందరి రిక్వెస్ట్ అంటే ఇది ప్రజలకు తెలియాలి। మీడియా మిత్రులకు అందరికీ, ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మిత్రులకు నమస్కారం। ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే ఏదైతే ఈ వైద్య రంగంలో ఉన్నటువంటి మార్పుల వలన, ప్రోగ్రెస్ వలన జరిగేటువంటి యొక్క బెనిఫిట్స్ను కామన్ మ్యాన్కు అందించే క్రమంలో క్వాక్స్ బారికి అడగపడకుండా, వాళ్ళు నష్టం జరగకుండా దాన్ని నివారించే చర్యల్లో భాగంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు జరిగింది। సో చర్మ సౌందర్యానికి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి అర్హత ఉన్నది। చట్టబద్ధంగా 2 స్పెషాలిటీస్ అండి, MD డెర్మటాలజీ చేసి ఉండాలి, తర్వాత ప్లాస్టిక్ MCH చేసి ఉండాలి। సో క్వాలిఫైడ్ డెర్మటాలజిస్టులకు, క్వాలిఫైడ్ ప్లాస్టిక్ మాత్రమే అర్హత ఉంటుంది। అయితే ఇవన్నీ పక్కన పెట్టేసి కొంతమంది ప్రజల్లో ఉండేటువంటి డిమాండ్ను, అవగాహనను కొన్నిసార్లు వాళ్ళ అమాయకత్వాన్ని భ్రమలో పెట్టేసేసి ఏవైతే వాళ్ళు క్వాలిఫికేషన్ లేకపోయినా, సేఫ్టీ మెజర్స్ లేకపోయినా, రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా ఇలాంటి ప్రొసీజర్ చేసి వాళ్ళు ప్రజలను ఇబ్బంది పడుతున్నారు, ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు। కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోవడం జరుగుతోంది। ఇటీవల రాష్ట్ర కాన్పూర్లో 2 ఇంజనీర్లు, యువ ఇంజనీర్లు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుని నిండు ప్రాణానికి కోల్పోయారు। ఈ క్రమంలో మా రిక్వెస్ట్, మా డిమాండ్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వాలకు ఈ విషయంలో మిగతా దేశాల్లో మాదిరిగా యునైటెడ్ కింగ్డమ్ కానీ, అమెరికా కానీ, దుబాయ్, సింగపూర్, మలేషియాలో మాదిరిగా ఎక్స్పర్ట్ కమిటీ అపాయింట్ చేసి నియమ నిబంధనలు ఏర్పాటు చేయండి। అర్హతలు ఏముండాలి ప్రొసీజర్ చేయాలంటే, ఏ ప్రొసీజర్కి ఏం అర్హత ఉండాలి, ఎంత ట్రైనింగ్ ఉండాలి, ఎంత ఏరియా ఉండాలి, ఎలాంటి ఎక్విప్మెంట్ ఉండాలి, ఎలాంటి సేఫ్టీ మెజర్స్ ఉండాలి, ఇవన్నీ కూడా చేసే విధంగా డిమాండ్ చేస్తున్నాం। దాంతోపాటు ప్రజల్లో అవగాహన కల్పించే క్రమంలో మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రిస్క్రిప్షన్ పైన వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఉంటాయి, అది MD డెర్మటాలజీ ఉందా లేదా, MD DVL ఉందా లేదా, MCH ప్లాట్స్ అవి ఉందా లేదా, దయచేసి వెరిఫై చేసుకోండి। అలాగే ప్రతి డాక్టరు రాష్ట్ర వైద్య మండలిలో, స్టేట్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి। ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా వెరిఫై చేసుకోండి, నోట్ చేసుకోండి। వీటి ద్వారా వాళ్ళు క్వాలిఫైడ్ కాదా మీకు తెలుస్తుంది। అలాంటి
స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి తగినటువంటి సేవలు పొందితే మీరు సురక్షితంగా ఉంటారు, అనుకున్నది అచీవ్ అవుతారు, దాంతో పాటు ఇబ్బందులు లేకుండా సేఫ్టీగా ఉంటారు. ఎలాంటి మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నా, కష్ట సుఖాలు ఎదుర్కొన్నా, ఇబ్బంది పాలైనా మీరు రాష్ట్ర స్థాయి లెవెల్లో రాష్ట్ర వైద్య మంత్రి కోర్టులో ఉంటుంది, ఆయన కంప్లైంట్ చేయాలి. అట్లాగే హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారు సికింద్రాబాద్ లో ఉంటారు, ప్రైవేట్ గ్రౌండ్ దగ్గర, వారికి కంప్లైంట్ చేసినట్టయితే వాళ్ళు చర్యలు చేపట్టడానికి వెంటనే చేపడతారు. సో నా పేరు డాక్టర్ భూమేష్ కుమార్, ఆనరరీ సెక్రటరీ జనరల్ ఆఫ్ IADVL 2024-2025 IADVL. సో మనము ఈరోజు ప్రెస్ మీటు జరుపుకోవడం అన్నది పాన్ ఇండియాలో మొత్తం దేశవ్యాప్తంగా ప్రెస్ మీటు జరుపుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా మన తెలంగాణ IADVL తరఫున ఈ ప్రెస్ మీట్ ఇక్కడ ప్రెస్ క్లబ్ లో చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సో చర్మ ఆరోగ్యానికి కస్టోడియన్ అన్నది క్వాలిఫైడ్ స్కిన్ స్పెషలిస్ట్. చర్మ సమస్యలు వచ్చినప్పుడు కానీ, వెంట్రుకల సమస్యలు వచ్చినప్పుడు కానీ, గోరు సమస్యలు వచ్చినప్పుడు కానీ, అదే జెనిటల్ సమస్యలు వచ్చినప్పుడు దయచేసి చర్మంకు సంబంధించిన వైద్యులను సంప్రదించాలి. సో చర్మంకు సంబంధించిన వైద్యులు మనకు ఎక్కడ లభిస్తారు? సో ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పుడు మన తెలంగాణలో 34 మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ, DVL డెర్మటాలజీ, వెనేరియాలజీ, లిప్రాలజీ విభాగం ఉంటుంది. సో దయచేసి అక్కడ సంప్రదించవచ్చు. అదే రకంగా ప్రైవేట్లో కూడా చర్మంకు సంబంధించిన డాక్టర్లు ఉంటారు. సో ప్రిస్క్రిప్షన్ పైన ఆ చర్మంకు సంబంధించిన అంటే MD DVL కానీ, MD DD కానీ, డిప్లొమా ఇన్ DVL కానీ, DNB ఇన్ DVL కానీ ఆ డిగ్రీ ఉన్న వాళ్ళు, సో క్వాలిఫైడ్ స్కిన్ స్పెషలిస్ట్ వాళ్ళని సంప్రదించినట్లయితే మనకు చికిత్స కరెక్ట్ అందుతుంది. అలా కాకుండా డైరెక్ట్ మందుల షాపులకు పోవటము, స్టీరాయిడ్ పూత మందులు తీసుకోవటము, ఇప్పుడు గజ్జి కానీ, తామర కానీ, దురద వచ్చినప్పుడు ఏమంటారు, ఇటుపోవటానికి మందుల షాపులకు ఒక మందు తీసుకోవడం, దాని ద్వారా ఏమైంది ఉపయోగం కన్నా నష్టం ఎక్కువ జరుగుతుంది. సో దయచేసి మీ ద్వారా ప్రజలకు మేము విన్నవించుకునేది ఏంటంటే, చర్మంకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు దయచేసి చర్మంకు సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్లను సంప్రదించండి. అదే రకంగా ఎంట్రికలు కానీ, గోర్లు కానీ, జెనిటల్ మర్మాంగాలకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు సో DVL డాక్టర్స్, డర్మటాలజిస్ట్ను సంప్రదించినట్లయితే మనకు సరి అయిన చికిత్స అందుతుంది. దాని ద్వారా ప్రమాదాలను అరికట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా ఎవరినో స్పెషలిస్ట్ ఒక ప్రతి శరీరంలో కంటి ప్రాబ్లం వచ్చినప్పుడు కళ్ళ డాక్టర్ని ఎలా సంప్రదిస్తాం, గుండె ప్రాబ్లం వచ్చినప్పుడు గుండె డాక్టర్ని ఎలా సంప్రదిస్తాము, చర్మంకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు దయచేసి చర్మంకు సంబంధించిన డాక్టర్లను సంప్రదించి ఆ చికిత్స అందించినట్లయితే మనకు ప్రమాదాలను అరికట్టే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు స్టీరాయిడ్ పూత మందులు, అందరు ఏమంటారు బ్యూటీ క్రీమ్స్, ఫెయిర్నెస్ క్రీమ్స్ అన్నది స్టీరాయిడ్ పూత మందులు సమాధానం కాదు. నీకు ఫెయిర్నెస్ కానీ బ్యూటీ కావాలంటే మంచి ఆరోగ్యం తీసుకోవాలి, మంచి ఆహారం తీసుకోవాలి, రెగ్యులర్గా ఫిజికల్ వ్యాయామం చేయాలి. అలా కాకుండా డైరెక్ట్ మందుల షాపులో ఇది ఫెయిర్నెస్ క్రీమ్ ఇవి నాకు బ్యూటీ క్రీమ్ అని పెడితే దాని ద్వారా ప్రమాదాలు ఎక్కువ వస్తాయి. సో ఇప్పుడు గజ్జి, తామర, టీనియా ఇన్ఫెక్షన్ ఉంది, రింగ్ వామ్ ఇన్ఫెక్షన్స్, డైరెక్ట్ మందులు కావాలి, కాంబినేషన్ క్రీమ్స్, అవి కరెక్ట్ కాదు. సో డాక్టర్ని సంప్రదించి దాని ద్వారా ఖచ్చితమైన చికిత్స పూర్తిగా తీసుకున్నట్లయితే మనకు దాని ద్వారా వచ్చే ప్రమాదాలు తక్కువగా ఉంటాయి.